అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. గుజరాత్ రాజ్కోట్ మార్వాడి యూనివర్సిటీ సిరీస్లో 4th ఎపిసోడ్లో నేను మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు సంబంధించి ఎంతో మంచి ఇన్ఫర్మేషన్ను షేర్ చేయబోతున్నాను. కంప్యూటర్ సైన్స్ జాయిన్ అయ్యే విద్యార్థుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. దాంతోపాటు సెకండ్ ఆప్షన్ అంటే మనం ఏది సెలెక్ట్ చేసుకోవచ్చు బీటెక్లో? ఓన్లీ కంప్యూటర్ సైన్స్ ఈరోజు ఇంపార్టెంట్ అంటే అది కూడా కాదు. దాంతోపాటు మనకు ఇంకొక సబ్జెక్ట్ కూడా ఉంది, ఎలక్ట్రానిక్స్. మొబైల్, టీవీ, ఈరోజు ఎలక్ట్రానిక్స్ అనేది మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. సో బేసికల్గా ఈ కోర్స్ అనేది పీజీ లెవెల్కి వెళ్ళాక మనకు అందుబాటులో ఉంటుంది. ఈరోజు మా యూనివర్సిటీ ఈ కోర్స్ని యూజీ లెవెల్లోనే ఇంట్రడ్యూస్ చేసి పిల్లలకి నాలెడ్జ్ని అందిస్తుంది. ఎక్కడ చూసినా కానీ ఎక్కువగా ఐటీ సెక్టర్లో సెటిల్ అవుతున్న వాళ్ళలో ఈ కంప్యూటర్ సైన్స్ కోర్స్ చేసిన వాళ్ళే ఉన్నారు. ఈసీఈ చేసిన వాళ్ళకు కూడా అంతే జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయా? ఒకప్పుడు ఈసీఈ చేసిన వాళ్ళకి ఆపర్చునిటీ చాలా తక్కువ, ఓన్లీ సిఎస్ఈ చేసిన వాళ్ళకి ఎక్కువ అనేది వినికి. కాకపోతే ఈరోజు రేపు ఫ్యూచర్ వరల్డ్ అంతా కూడా ఇండియా వైపు చూడబోతుంది. నాకు తెలిసినంత వరకు 12,000కి పైగా 53 దేశాల నుంచి స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారు. వాళ్ళందరితో కలుస్తూ ఉంటే, వాళ్ళతో మాట్లాడుతుంటే ఏమనిపిస్తూ ఉంటుంది మిగతా స్టేట్స్ వాళ్ళతో కూడా? పెద్ద అడ్వాంటేజ్ ఇది. ఈ స్టూడెంట్స్కి ఈ కాలేజ్లో జాయిన్ అవ్వడం కూడా ఒక పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. కొంచెం స్కిల్స్ నేర్చుకున్నామని ఉండే, లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ కోసం. అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని ఫ్యాకల్టీ బాగుందని తెలిసింది. న్యూస్ చాలా మంచిగా వచ్చింది, దీనిపైన రివ్యూస్ బాగున్నాయి. I'm very lucky to have this type of faculty here. I hope I have bright future. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్ బీటెక్ ఇంజనీరింగ్ అనగానే కంప్యూటర్ సైన్స్తో పాటు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ కోర్స్కి కూడా ఎంతో డిమాండ్ ఉంది. ఎన్నో రకాలైన జాబ్ ఆపర్చునిటీస్, ప్లేస్మెంట్స్ ఉంటున్నాయి. అయితే మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలి అంటే ఎవరిని కలవాలి, ఎవరిని కాంటాక్ట్ చేయాలి అనే డౌట్స్ వస్తూ ఉంటాయి. ఈ మార్వాడి యూనివర్సిటీ సిరీస్లో భాగంగా మేము బ్రాంచ్ మేనేజర్స్ని కూడా మీకు పరిచయం చేస్తున్నాము. ఈరోజు ఈ సిరీస్లో కరీంనగర్ బ్రాంచ్ మేనేజర్ని నేను ఇప్పుడు మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. మార్వాడి యూనివర్సిటీ సిరీస్ 4th ఎపిసోడ్లో నేను కరీంనగర్ బ్రాంచ్ మేనేజర్ హర్ష గారి గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ప్రస్తుతం నేను మార్వాడి యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఆర్బి జడేజా గారి ఛాంబర్లో ఉన్నాను. ఆయనతో పాటే హర్ష గారు కూడా ఉన్నారు. సార్ నమస్కార్. నమస్కార్ మేడం. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం అండ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. లెట్ మీ ఇంట్రొడ్యూస్ టుడే హర్ష గారు, who is going to represent Marwadi University in Karimnagar and in nearby region of Karimnagar. He is also available in Nizamabad and Mancherial area. So we are going to open 4 branches in the nearby region of Karimnagar, Nizamabad and Mancherial and other branches also. Harsha Garu will represent on behalf of Marwadi University. I request all the students and parents to take the maximum benefit. If they want to enroll with Marwadi University, please visit our offices. Mr. Harsha Garu is available there and he will guide what kind of courses we are offering on behalf of Marwadi University, and he will explain to you what kind of courses Marwadi University is going to offer during the year 2025, what is our fees, what is the placement, what is the infrastructure and what kind of labs and what kind of intensive jobs we are providing, as well as what is our fees. I request all the parents and students to take the maximum benefit of our all the offices that we are going to open in Karimnagar and in nearby region. కరీంనగర్ బ్రాంచ్ మేనేజర్ హర్ష గారు ఎంత టాలెంటెడ్, ఎంత విజన్ ఉన్న వ్యక్తి అనేది మార్వాడి యూనివర్సిటీ వీసీ డాక్టర్ ఆర్బి జడేజా గారి మాటల్లోనే విన్నారు కదా. ఈసీఈ కోర్స్కి సంబంధించిన అనేక విషయాలను హర్ష గారితో మాట్లాడి తెలుసుకుందాం.
మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ తో పాటు ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 9059052378 9059052379. ఇంటర్మీడియట్ అయిపోగానే చాలామంది బీటెక్లో జాయిన్ అవుతూ ఉంటారు. అది కూడా బీటెక్లో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ని స్ట్రీమ్నే ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇంతమంది ఎక్కువగా ఒకే కోర్సులో జాయిన్ అయితే ఫ్యూచర్లో జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ఖచ్చితంగా కాంపిటీషన్ మాత్రం ఉంటుంది. అయితే కంప్యూటర్ సైన్స్కి ధీటుగా ఇంకా ఏ కోర్సులు ఉన్నాయి, వాటిలో ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు కరీంనగర్ బ్రాంచ్ మేనేజర్ హర్ష గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే హర్ష గారు. నమస్తే అండి. చూసారు కదా, ఇప్పుడు ఎక్కడ విన్నా కూడా ఎక్కువగా కంప్యూటర్ సైన్స్ జాయిన్ అయ్యే విద్యార్థుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. దాంతోపాటు సెకండ్ ఆప్షన్ అంటే మనం ఏది సెలెక్ట్ చేసుకోవచ్చు బీటెక్లో? ఈరోజు మనం చూసుకున్నట్టయితే మీరు అన్నట్టు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనేది బేసికల్గా ఇంపార్టెంటే. అలాగే ఓన్లీ కంప్యూటర్ సైన్సే ఈరోజు ఇంపార్టెంట్ అంటే అది కూడా కాదు. దాంతోపాటు మనకు ఇంకొక సబ్జెక్ట్ కూడా ఉంది, ఎలక్ట్రానిక్స్. మీరు ఎలక్ట్రానిక్స్ తీసుకుంటే ఈరోజు మన డైలీ లైఫ్లో ప్రతి ఒక్క మనిషికి, అంటే లైక్ కామన్ మ్యాన్ నుంచి పెద్ద యజమాని దాకా తీసుకోండి, లేకపోతే హై లెవెల్ ఎవరివరకైనా తీసుకోండి, ఎలక్ట్రానిక్స్ అనేది వాళ్ళ లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. మనం ఎగ్జాంపుల్ మొబైల్, టీవీ, సో ఇంకా ఏది తీసుకున్నా కూడా ఈరోజు ఎలక్ట్రానిక్స్ అనేది మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. సో అలాగే మనకి ఈసీఈ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అనేది మనకి ఒక సబ్జెక్ట్ ఉందండి. సో ఒకప్పుడు చూసుకుంటే బేసికల్గా ఓన్లీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మాత్రమే ఉండేది మనకి. సో తర్వాత ఏమైంది అంటే మారుతున్న కాలం, మారుతున్న టెక్నాలజీతోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్తో పాటు ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటాం. సో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది బేసికల్గా ఇప్పుడు ప్రతి ఒక్కరు హోమ్ అప్గ్రేడేషన్స్ లేదా లైఫ్లో స్మార్టర్ థింగ్స్ కోసం చూస్తూ ఉంటారు మనకి. సో స్మార్ట్గా ఉండాలని ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు. సో ఆ స్మార్ట్గా ఉండాలనుకునే దాంట్లో మేజర్ కీ రోల్ ప్లే చేసేదే ఐఓటీ. అలాగే మనం చూసుకున్నట్టయితే ఏఎంఎల్. సో ఇది బేసికల్గా సిఎస్సి వాళ్ళకి సంబంధించింది కానీ మీరు అంటారు బేసికల్గా. అంటే మనం చూసుకున్నట్టయితే నాట్ ఓన్లీ సిఎస్సి వాళ్ళండి, ఈ టెక్నాలజీని ఈసీయూలో కూడా వాడతారు. సో చాలా సెమీకండక్టర్ కంపెనీస్ కానివ్వండి, అదర్ కంపెనీస్ కానివ్వండి, ఏఎంఎల్ టెక్నాలజీని కూడా ఈరోజు ఈసీఈలో కూడా, అంటే ఈసీకి సంబంధించిన బ్రాంచెస్లో కూడా వాడుతున్నారు. సో సెమీకండక్టర్ కంపెనీస్ ఇంకా చాలా కంపెనీస్లో వాడుతున్నారు. అలాగే మనకి విఎల్ఎస్ఐ డిజైన్ అంటాం. సో బేసికల్గా ఈ కోర్స్ అనేది పీజీ లెవెల్కి వెళ్ళాక మనకు అందుబాటులో ఉంటుంది. సో ఈరోజు మా యూనివర్సిటీ ఈ కోర్స్ని యూజీ లెవెల్లోనే ఇంట్రడ్యూస్ చేసి పిల్లలకి నాలెడ్జ్ని అందిస్తుంది. సో ఈ అన్ని కోర్సెస్ మనకి బేసికల్గా ఈసీఈ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో వస్తాయి. హర్ష గారు, మనం ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ఎక్కువగా ఐటీ సెక్టర్లో సెటిల్ అవుతున్న వాళ్ళలో ఈ కంప్యూటర్ సైన్స్ కోర్స్ చేసిన వాళ్ళే ఉన్నారు. మరి ఈ కోర్సు చేసిన వాళ్ళతో పాటు ఈసీఈ చేసిన వాళ్ళకు కూడా అంతే జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయా? కెరీర్ ఎలా ఉంటుంది వారిది? ఈరోజు మనం చూసుకున్నట్టయితే కంప్యూటర్ సైన్స్తో పాటు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అనేది కూడా అంటే ఇందాక నేను చెప్పినట్టు మనిషి జీవితాల్లో ఎలాగైతే ఇంపాక్ట్ ఉంటుందో అలాగే ఫ్యూచర్ కూడా పిల్లలకి అనేది అందులో కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. బేసికల్గా ఒకప్పుడు ఈసీఈ చేసిన వాళ్ళకి ఆపర్చునిటీ చాలా తక్కువ, ఓన్లీ సిఎస్సి చేసిన వాళ్ళకి ఎక్కువ అనేది వినికిడి. కాకపోతే ఈరోజు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వాళ్ళకి కూడా ఆపర్చునిటీ. దానికి ఉదాహరణ చెప్పాలి అంటే రేపు ఫ్యూచర్ వరల్డ్ అంతా కూడా ఇండియా వైపు చూడబోతుంది. ఎందుకు అంటే మనము ఈరోజు చూసుకున్నట్టయితే తైవాన్లో మనం బేసికల్గా చిప్ బేస్డ్ కంపెనీస్ అన్నీ కూడా తైవాన్లో ఉన్నాయి. ఓకే, తైవాన్లో అక్కడ ఉన్న రాజకీయ ఒత్తిళ్ల వల్ల ఆ కంపెనీస్ అన్నీ కూడా ఇండియాలో పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. అండ్ అలాగే నాట్ ఓన్లీ తైవాన్ కంపెనీసే కాదు, మనం చూసుకున్నట్టయితే ఈరోజు గుజరాత్ అనేది ఈసీ అంటే చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి చాలా పెద్ద హబ్ అవ్వబోతుంది మన గుజరాత్లో. ఎందుకు అంటే రిలయన్స్ ఈజ్ ప్లానింగ్ వెరీ బిగ్ కంపెనీ ఇన్ గుజరాత్, చాలా పెద్దది. లైక్ దే ఆర్ అబౌట్ టు క్రియేట్ మోర్ దెన్ 2 lakh జాబ్స్. చూశారు కదా, ప్రపంచం మొత్తం భారత్ వైపు చూడబోతోంది. కంప్యూటర్ సైన్స్తో పాటు ఈసీఈ చదివిన విద్యార్థులకు కూడా ఎంతో మంచి ఫ్యూచర్ ఉందని హర్ష గారు చెప్తున్నారు. డెఫినెట్లీ మ్యామ్. మనం చూసుకున్నట్టయితే మీరు చెప్పినట్టుగా ఒకప్పుడు జాబ్స్ అనేవి కావాలంటే అబ్రాడ్కి వెళ్ళేవాళ్ళు. సో ఈరోజు ప్రపంచం మొత్తమే మన ఇండియా వైపు చూస్తున్నప్పుడు డెఫినెట్గా మనకి జాబ్స్ క్రియేట్ కాలేమంటారు. ఎలా చెప్తాము? డెఫినెట్గా ఫ్యూచర్లో నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఇక్కడ మనకి ఇండియాలో 1 lakhs and crores ఆఫ్ జాబ్స్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళ కోసమే
రాబోతున్నాయి, డెఫినెట్గా ఉంటాయి కూడా కంపల్సరీ. లైక్ న్యూ కంపెనీస్ తైవాన్ నుంచి కానివ్వండి, మన టాటా కంపెనీ కానివ్వండి, రిలయన్స్ కంపెనీ కానివ్వండి, లైక్ అన్ని చాలా చిప్ డిజైనింగ్ కంపెనీస్, సెమీకండక్టర్ కంపెనీస్ అండ్ అలా అన్ని కంపెనీస్ కూడా మన ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రాబోతున్నాయి. ఆల్రెడీ కొన్ని కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ చేశాయి అండ్ ప్రపంచం మొత్తం కూడా ఇండియా వైపే చూడబోతుంది అండ్ ఇండియన్ పిల్లలకి దాంట్లో చాలా మంచి పాత్ర ఉండబోతుంది. సిఎస్సి మాత్రమే కాదు, ఈసీఈ వాళ్ళకి కూడా చాలా జాబ్స్ ఉంటాయి. అండ్ నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మేడం. ఎందుకు అంటే బేసికల్గా చూసుకున్నట్టయితే నాకు ఆపర్చునిటీస్ వస్తాయని చెప్పి ముందుగానే పసిగట్టి ఎవరైతే ఆ కోర్స్ నేర్చుకుంటారో, ఓన్లీ ఒకటే అది వచ్చాక నేర్చుకోవడం కంటే ముందే ఆ కోర్స్ నేర్చుకుంటే తర్వాత ఆ ఆపర్చునిటీ వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళకి మంచి రోల్ ఉంటుంది అండ్ వాళ్ళు మంచి పై స్థాయికి వెళ్ళిపోతారు ఆ రోల్లో. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్ కరీంనగర్ బ్రాంచ్ మేనేజర్ హర్ష గారి ద్వారా మార్వాడి యూనివర్సిటీ రాజ్కోట్లో అడ్మిషన్ తీసుకున్న స్టూడెంట్ దేవిక నాతో పాటు ఉన్నారు. తను హన్మకొండకు చెందినవారు. కాలేజీ టాపర్గా 990 మార్క్స్ తెచ్చుకున్న దేవిక రాజ్కోట్లోని మార్వాడి యూనివర్సిటీలో ఎందుకు జాయిన్ అయ్యారు, అలాగే ఆమె ఫ్రెండ్స్ ఏమంటున్నారు, ఇలా అనేక విషయాలు తెలుసుకుందాం. హలో దేవిక. హలో మ్యామ్. ఎలా ఉంది మార్వాడి యూనివర్సిటీ? బాగుంది మ్యామ్. అయితే ఇప్పుడు నీకు వచ్చిన మార్క్స్కి అందరూ పోటీపడి కూడా నీకు బీటెక్కి సీట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఏ కాలేజీలోనైనా హైదరాబాద్ లాంటి చోట కూడా దొరుకుతాయి. అలాంటిది ఇంత దూరం గుజరాత్ వచ్చి ఈ యూనివర్సిటీలో ఎందుకు జాయిన్ అయ్యావు? కొంచెం స్కిల్స్ నేర్చుకుందామని ఉండే, లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ కోసం. అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని ఫ్యాకల్టీ బాగుందని తెలిసింది. న్యూస్ చాలా మంచిగా వచ్చింది, దీనిపైన రివ్యూస్ బాగున్నాయి. సో ఎట్లా ఉంటుందా అని చూసా, అనుకున్నట్టు బాగుంది మ్యామ్. హర్ష గారు, మీ ద్వారా చాలామంది పిల్లలు ఇక్కడ జాయిన్ అయినట్టుగా తెలుస్తోంది. అంటే మార్వాడి యూనివర్సిటీకి సంబంధించిన ఏ విషయాలను చెప్పి వాళ్ళని ఇంప్రెస్ చేసి ఇక్కడ దాకా తీసుకురాగలిగారు? 1 year అయిపోతూనే ఉంది కదా, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటి? అంటే ఇక్కడ చెప్పడానికి వేరేం లేదు మేడం. మీరు కూడా చాలా ఎపిసోడ్స్ కవర్ చేశారు కూడా ఆల్రెడీ, ఇంకా మీదట కూడా చాలా ఎపిసోడ్స్ కవర్ చేయబోతున్నారు. మీరు చూపించినట్టే ఇక్కడ ఆల్రెడీ పిల్లలు కొత్తదనం అంటే కొత్తగా నేర్చుకోవడానికనే వస్తున్నారు. ఇక్కడ కొత్తదనం ఏదో ఉంది అని వాళ్ళు కూడా తెలుసుకున్నారు. సోషల్ మీడియా ద్వారా కావచ్చు, మీ ద్వారా కావచ్చు, ఐడ్రీమ్ మీడియా ద్వారా కావచ్చు, ఇంకా వేరే సోషల్ మీడియా వాళ్ళ ద్వారా కావచ్చు, కానీ వాళ్ళు తెలుసుకొని ఇక్కడ ఏముందని తెలుసుకుంటున్నారు. అలాగే మేము ప్రతి 2 monthsకి ఒకసారి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం పిల్లల దగ్గర. సో ఏంటంటే, ఎందుకంటే పిల్లల్ని జాయిన్ చేసిన వెంటనే వదిలేయడమే కాకుండా వాళ్ళకి అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఫ్యాకల్టీ ఎలా ఉంది, టీచింగ్ ఎలా ఉంది అనే అంశాలపై మేము కూడా ఫీడ్బ్యాక్ తెలుసుకుంటాం. వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు వాళ్ళు కూడా మాకు చెప్పడం జరిగింది. అండ్ అలాగే నేను చెప్పడం కాదు, అలాగే మన పిల్లలు ఇక్కడే ఉన్నారు, వాళ్ళ మాటల్లోనే మనం అడిగి కూడా తెలుసుకుందాం. అంటే ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, టీచింగ్ ఎలా ఉంది, అండ్ ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఫుడ్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ మనం అడిగి తెలుసుకుందాం. మార్వాడి యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ నుంచి చదువుకుంటున్న బీటెక్ స్టూడెంట్స్ ఇంకా కొంతమంది నాతో పాటు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. హలో అమ్మా, నీ పేరేంటి? నా పేరు స్ఫూర్తి. ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ. నేను ఒక సౌత్ స్టూడెంట్ని. ఇక్కడికి రావడం అనేది చాలా పెద్ద విషయం, ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ చిన్నప్పటి నుంచి ఇంటర్ నుంచి ఏదో ఒక స్టేట్కి వెళ్ళి బయట స్టేట్స్కి వెళ్ళి చదువుకోవాలనే ఉండేది. సో ఇక్కడికి రావడం అనేది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. కానీ ఇక్కడికి వచ్చడం వల్ల నాకు చాలా ప్లస్సే జరిగింది. అంటే కొత్తగా లాంగ్వేజెస్ నేర్చుకోవడం కానీ, బయట సొసైటీ ఎలా ఉంటుంది, ఇప్పుడు జాబ్ పరంగా కానీ, స్కిల్స్ పరంగా కానీ ఎలా డెవలప్ చేసుకోవాలి, ఫ్యాకల్టీ వాళ్ళు చెప్పేది ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఒక్కొక్కటిగా మెల్లమెల్లిగా అన్నీ అర్థం అవుతున్నాయి. రెస్పాన్సిబిలిటీస్ అనేవి. ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ దిస్ టైప్ ఆఫ్ ఫ్యాకల్టీ హియర్. ఐ హోప్ ఐ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్. పూర్తి లాస్ట్ ఇయర్ ఒక్క ఏడాదిలోనే మార్వాడి యూనివర్సిటీకి ఏపీ తెలంగాణ నుంచి 3000 మందికి పైగా స్టూడెంట్స్ ఇక్కడ జాయిన్ అయ్యారు. అయితే నువ్వు మీ పేరెంట్స్కి కానీ మీ ఫ్రెండ్స్కి ఇంకా కొంతమందికి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటావు కదా, వాళ్ళు ఏమంటున్నారు? ఇక్కడికి యూనివర్సిటీకి రావడానికి అందరూ సిద్ధంగా ఉన్నారా? అనిపిస్తుంది, సిద్ధంగా ఉన్నారనే అనిపిస్తుంది. కానీ వాళ్ళు ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది ఇక్కడ ఎలా ఉంటుంది. అంటే మనం ఎంత చెప్పినా ఒక్కసారి చూస్తే తప్ప వాళ్ళకి ఏదైనా క్లారిటీ రాదు. నేనైతే ఇక్కడంతా పర్ఫెక్ట్గా ఉందని చెప్తాను. కరీంనగర్ బ్రాంచ్ నుంచి వచ్చి మార్వాడి యూనివర్సిటీలో జాయిన్ అయిన ఇంకొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో అమ్మా. హాయ్, ఏం పేరు నీ పేరు? సాన్విత్ రెడ్డి. సాన్విత్ రెడ్డి. ఓ అవునా, బీటెక్ లాస్ట్ ఇయర్ జాయిన్ అయినట్టున్నావు. ఎలా ఉంది ఇక్కడ? బాగానే ఉంది, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్.
అయితే పేరెంట్స్కి దూరంగా అందరికీ దూరంగా ఉంటారు కదా, ఎలా అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ? ఇక్కడ ఈ సరౌండింగ్ ఈ నేచర్ చూసినప్పటికీ పేరెంట్స్కి దూరం ఉన్నా అని ఫీల్ అలా ఉండదు. సో ఇక్కడ ఫ్రెండ్స్ అంతా బాగానే ఉంటుంది. శాన్విత్, ముఖ్యంగా మామూలుగా తెలంగాణలో కానీ ఏపీలో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏ కాలేజీలో జాయిన్ అయినా మహా అంటే మన తెలుగు వాళ్ళు మన వాళ్ళే ఉంటారు ఎక్కువగా. అదే లాంగ్వేజ్లో మనం కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ మార్వాడి యూనివర్సిటీ గుజరాత్లోని రాజ్కోట్లో ఉంది. ఇలాంటి యూనివర్సిటీలో ఇక్కడ చదువుకుంటే నాకు తెలిసినంత వరకు 12,000కి పైగా 53 దేశాల నుంచి స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారు. వాళ్ళందరితో కలుస్తూ ఉంటే, వాళ్ళతో మాట్లాడుతుంటే ఏమనిపిస్తూ ఉంటుంది మిగతా స్టేట్స్ వాళ్ళతో కూడా? మనం తెలుగు వాళ్ళు అంటేనే మనం కలిసిపోయే వాళ్ళం, అందరితో ఈజీగా కలిసిపోతాం. సో ఇక్కడ వేరే స్టేట్స్ వాళ్ళు కూడా ఇలా ఇది వేరే స్టేట్, వేరే మన దేశం కాదు, వీళ్ళతో మాట్లాడాలా అలా నర్వస్ అని ఫీల్ గారు. వాళ్ళు కూడా బాగా ఫ్రీగా మాట్లాడతారు, మనం కూడా చాలా ఈజీగా కమ్యూనికేట్ అయిపోవచ్చు వాళ్ళతోని. సో ఇక్కడ అలాంటి ఏముండయి, ఈ డిఫరెంట్ లాంగ్వేజ్ వీడిని దూరం పెట్టాలి, వీడు సౌత్ వీడు నార్త్ అలా ఏముండదు. అంటే మనం చాలా మంచి విషయాలు నేర్చుకోవచ్చు. అంటే వేరే స్టేట్ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ తెలుసుకోవచ్చు, వాళ్ళ కల్చర్ గురించి తెలుసుకోవచ్చు. లెక్చరర్స్ కూడా అలాగే ఉంటారు కదా, జెమ్స్ ఉంటారు, వేరు లాంగ్వేజెస్కి చెందిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా అద్భుతంగా ఉంటాయి కదా. ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ కదా ఈ మార్వాడి యూనివర్సిటీకి రావడానికి. రియల్లీ అది ఒక పెద్ద అడ్వాంటేజ్. ఇది స్టూడెంట్స్కి ఈ కాలేజ్లో జాయిన్ అవ్వడం కూడా ఒక పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. హలో అండి, మీ పేరు? శ్రీకర్ నా పేరు. శ్రీకర్, ఓకే. బీటెక్ చేస్తున్నారా? అవును, బీటెక్ కంప్యూటర్ సైన్స్. ఎలా ఉంది ఇక్కడ అంతా? వాతావరణం సెట్ అయిపోయినట్టేనా? ఇక్కడ మొత్తం వెదర్ అంతా ఆల్మోస్ట్ అంతా బాగానే ఉంది. మామూలుగా ఇక్కడ ల్యాబ్స్ కావచ్చు, లేదంటే ఇంకా టెక్నికల్ ఎక్విప్మెంట్ అన్ని కూడా అడ్వాన్స్డ్గా కనిపిస్తున్నాయి. లెక్చరర్స్ కూడా సూపర్ టాలెంటెడ్ ఉన్నారు. అలాగే మీ సీనియర్స్ కూడా అలాగే స్పీడ్గా ఉండొచ్చు కదా. వాళ్ళు కెరీర్లో సెటిల్ అవ్వడం, జాబ్ మేళాలు లేదంటే క్యాంపస్ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళ నుంచి మీరేం నేర్చుకుంటూ ఉంటారు? ఆ సీనియర్స్ ఇంకా వాళ్ళు చాలా ఫ్రీగా ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ద తెలుగు వాళ్ళు ఉన్నారు, అదర్ స్టేట్స్ వాళ్ళు ఇంకా ఉన్నారు. సీనియర్స్ మంచిగా చెప్తారు, లైక్ ఇట్లా ఉండాలి, ఇది చదువుకోవాలి, అది వాళ్ళు ఇంకా ఓకే మంచిగా చెప్తున్నారు. కరీంనగర్ బ్రాంచ్ నుంచి అనేక మంది విద్యార్థులు ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. కరీంనగర్ ఒక బ్రాంచ్ అనే కాదు, కరీంనగర్ జోన్, మంచిర్యాల, జగిత్యాల, కోరుట్ల, నిజామాబాద్, నిర్మల్ అండ్ చాలా బ్రాంచెస్ నుంచి కూడా చాలా మంది పిల్లలు ఇక్కడ ఉన్నారు. అండ్ మీకు ముఖ్యంగా చెప్పాల్సిన దాకా మేడం ఇంటర్వ్యూ తీసుకున్న దేవిక అనే అమ్మాయి, షీ గాట్ 990 మార్క్స్. యాక్చువల్గా తనకి లోకల్ మన తెలంగాణలో కూడా చాలా కాలేజ్లో ఫ్రీ సీట్ ఇస్తామని కూడా చెప్పి పిలవడం జరిగింది. ఎందుకంటే మనకు తెలుసు కాలేజ్ ఎలాగా వెనకాల పడి వాళ్ళ కోసం అంటే వాళ్ళకి సీట్ ఆఫర్ చేస్తాయో అలాగా తనకు కూడా ఆఫర్స్ వచ్చాయి. బట్ తను చూసింది, తెలుసుకుంది అండ్ అట్ ద సేమ్ టైం క్యాంపస్ విజిట్ వచ్చింది. తను మనతో పాటు వచ్చినప్పుడు ఇక్కడ అన్ని అబ్జర్వ్ చేసింది అండ్ ఇక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు అన్నీ తెలుసుకుంది. పర్సనల్గా తను వెళ్ళి ఫ్యాకల్టీతో మాట్లాడుకుంది. తెలుసుకొని నాకు అక్కడ వద్దు, ఫ్రీ సీట్ వచ్చిన వద్దు, నేను ఇక్కడనే జాయిన్ అవుతానని ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. సో అలాంటి చాలా మంది విద్యార్థులు కోసం విజ్ఞానాన్ని పెంచుకోవడం కోసం మన మార్వాడి యూనివర్సిటీలో జాయిన్ అవుతున్నారు. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ తో పాటు ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 905-905-2378, 905-905-2379. కంప్యూటర్ సైన్స్ చదివిన విద్యార్థులకు సమానంగా ఈసీఈ కోర్సు చేసిన విద్యార్థులకు కూడా ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది. మీ పిల్లల ఇంట్రెస్ట్ను బట్టి, మీ ఫ్యూచర్ ప్లాన్స్ను బట్టి ఈసీఈలో మీ పిల్లల్ని ఖచ్చితంగా జాయిన్ చేయొచ్చు. అయితే మార్వాడి యూనివర్సిటీకి సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకోవడానికి మేము ఐ డ్రీమ్ మీడియా ద్వారా ఇలా ఎపిసోడ్స్ మీకు అందిస్తూనే ఉంటాము. అయితే మీరు ఇంట్లో కూర్చొనే మార్వాడి యూనివర్సిటీకి సంబంధించిన పీజీ, గ్రాడ్యుయేషన్ ఇలా అన్ని కోర్సుల వివరాలను తెలుసుకోవచ్చు. ముఖ్యంగా మీ సౌలభ్యం కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో 30 వరకు బ్రాంచ్లను మార్వాడి యూనివర్సిటీ మేనేజ్మెంట్ ఏర్పాటు చేసింది. మీకు 35 కిలోమీటర్ల రేంజ్లోనే ఈ బ్రాంచెస్ ఉంటాయి. మీకు ఏ డౌట్ వచ్చినా, ఏ డీటెయిల్ కావాలన్నా ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నంబర్లకు కాల్ చేసి అక్కడి స్టాఫ్ను కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే ఏ ఇన్ఫర్మేషన్ కోసమైనా సరే ఇక్కడ కనిపిస్తున్న టోల్ ఫ్రీ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. అలాగే మీ పిల్లలకి సంబంధించిన ఏ ప్లాన్ చేయాలన్నా, డిగ్రీ, పీజీ దేనికి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ని, జెన్యూన్ సమాచారాన్ని ఐ డ్రీమ్ మీడియా అందిస్తోంది. ఇక మీదట కూడా మార్వాడి యూనివర్సిటీకి సంబంధించిన అనేక విషయాలను మేము అందజేయడానికి రెడీగా ఉన్నాము. ముఖ్యంగా ఈనాటి పిల్లలే రేపటి మన దేశ భవిష్యత్తు కాబట్టే మేము ఇలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ని మీ అందరికీ అందించడానికి ఎప్పటికీ రెడీగా ఉంటాము. మార్వాడి యూనివర్సిటీ విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆఫీస్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నంబర్స్